హాయ్ నమస్తేనండి. కాచాయిని దేవి అనగానే మనలో చాలామందికి తెలిసుండొచ్చు, తెలిసిపోవుండొచ్చు. ఆమె దుర్గాదేవి యొక్క శక్తివంతమైన అంశతోటి మహిషాసుర మర్దుని సంహరించడం కోసము పుట్టిన దేవత అనమాట. జ్ఞానానికి, శాంతికి ప్రతీక. మరియు వివాహము కానీ అడ్డంకులు ఏమన్నున్నా కాచాయిని దేవి వ్రతం చేయడం వల్ల అడ్డంకులు తొలగి వధువుకు మంచి వరుడు దొరకబడును. కానీ మనము ముత్తైదువులుగా ఉన్న, మన కాపురంలో కలతలున్న కాచాయిని దేవి వ్రతం చేసినందువలన అవన్నీ ఆటంకాలు తొలగిపోను. మనకు పరిపూర్ణ సౌభాగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మ సింహవాహనం మీద బంగారు వర్ణంతో, ఖడ్గముతో, పద్మముతో, అభయముద్రతో, మనకు చతుర్భుజాలతోనూ మనకు దర్శనమిస్తుంది. అంతేకాదండి, ఆమె మనకు బ్రహ్మ, మహేశ్వరులు, విష్ణువు తేజస్సుతో ఉద్భవించినది. మహిషాసురుని వర్ణించడం అంటే మామూలు విషయం కాదు కదండి. సంహరించడం కోసం మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తిని ఆమెకి దారపోసి అమ్మను అవతార దేవతగా మనకు ఇచ్చిందనమాట. కాచాయిని దేవత అనగానే మనకు ఏదో అనుకుంటాం, కానీ చాలా జ్ఞానాన్ని ఇచ్చే దేవత అండి. మన కాపురంలో కలతలన్నీ ఎన్ని ఉన్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా కాచాయిని వ్రతం కానీ, కాచాయిని దేవిని కానీ పూజించండి, చాలా శుభ ఫలితాలు ఇస్తుందండి ఆమె. అంతేకాదండి, దుర్గాదేవి మన శివయ్యను పెళ్లి చేసుకోవడం కోసము ఆమె కాచాయనుడు అనే వృద్ధ బ్రాహ్మణుడి దగ్గర వ్రతం ఆచరించిద్ది అనమాట. ఆ వ్రతము ఫలితముగా ఆమెకి నీ కూతురుగా పుట్టి కాచాయిని దేవిగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి నిన్ను ఉద్భవిస్తాను అని ఆయనకు ఆ వాగ్దానం చేసిద్ది పార్వతీదేవి. అదండి విశిష్టత. థ్యాంక్స్ అండి.